విధంగా అధ్యక్ష గవర్నర్ ప్రసంగము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లాగానే ఉందని. మరి పెద్దలు చాలా అనుభవజ్ఞులు కడియం శ్రీహరి గారు, వారి పట్ల నాకు గౌరవం ఉంది. ఎప్పుడైనా మీరు ఇంతకాలము మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు, ఏ గవర్నర్ గారి ప్రసంగమైనా మా ప్రభుత్వం యొక్క ప్రణాళిక, మా విధి విధానాలు, మా భవిష్యత్తు ఏదైతే ప్రణాళిక ఉన్నదో ఆ భవిష్యత్తు ప్రణాళికలనే మేము క్యాబినెట్లో చర్చించి మేము భవిష్యత్తులో ప్రజలకి ఏ విధంగా మేము మేలు చేయబోతున్నామో, ఈ ప్రజల బాగు కోసం అభ్యున్నతి కోసం మేము చేపట్టబోయే చర్యలు ఏమున్నాయో గవర్నర్ ద్వారా మేము ప్రజలకు వివరించదలుచుకున్నాం. గవర్నర్ ప్రసంగం అంటే క్యాబినెట్ ఆమోదం పొందిన ప్రసంగం. కాబట్టి గవర్నర్ గారి ప్రసంగం ఎస్ బల్లగుద్ది చెప్తున్నా, మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని గవర్నర్ గారి ప్రసంగంలో పెట్టినాం. అది మా బాధ్యత. అది అల్లా తప్పగా తయారు చేసింది కాదు. నిబద్ధతతోని నిక్కచ్చితంగా మేమందరం కూర్చొని, ఎవరో ఒక్కరు ఎక్కడనో కూర్చొని ఏదో రాసి ఏదో ఇచ్చి ఏదో చదివించే విధానం కాంగ్రెస్లో లేదు. సమిష్టి నాయకత్వం, సమిష్టి నిర్ణయాలు, సమిష్టిగా పరిపాలన జరుగుతుంది, సామాజిక న్యాయం జరుగుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ఇస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందిస్తాము, ప్రజలకు స్వేచ్ఛనిస్తాం, ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందిస్తాం, సమానమైన అభివృద్ధిని తీసుకొస్తామని చెప్పి ప్రజలకు మేము మాట ఇచ్చినాం. 2004 నుంచి 2014 వరకు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఈరోజు హైదరాబాదు నగరంలో ఉన్నాయంటే ఔటర్ రింగ్ రోడ్ వాళ్ళు కట్టినరా అధ్యక్ష? అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వాళ్ళు కట్టినరా? మెట్రో రైలు వాళ్ళు కట్టినరా? హైదరాబాద్కి కృష్ణానది జలాలు వాళ్ళు తీసుకొచ్చిండ్రా? హైదరాబాద్కి గోదావరి జలాలు వాళ్ళు తీసుకొచ్చిరా? హైదరాబాద్లో ఈరోజు తీగల వంతెన మీద ఫోటోలు దిగుతున్న వాళ్ళు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రణాళికనే అన్న సంగతి అప్పుడే మర్చిపోయిందా?